హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి, స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ, అది కూడా ప్రెషర్ కుక్కర్లో. చాలా సింపుల్గా బ్యాచిలర్స్ ఇట్టే చేసేయచ్చు అనమాట. ఈ లాక్డౌన్లో బోల్డ్ అంత హడావిడి కదండి. ఇలాంటప్పుడు చికెన్ దమ్ బిర్యానీ తినాలనుకుంటే ఈ వీడియో చూసి మీరు యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయ్యి కుక్కర్లో పర్ఫెక్ట్గా చేసేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ కొలతలు, ఈ టిప్స్ పాటించి చేసినట్లయితే మీ ఇంట్లో వాళ్ళందరూ తప్పకుండా మెచ్చుకుంటారు. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఇందులో కావాల్సిన మసాలాల లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం ఒక 1/2 kg చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. లెగ్ పీసెస్ ఉంటే ఇలా కట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో 200 గ్రాముల వరకు ఒకరోజు పుల్లటి పెరుగు వేసుకోవాలి. పుల్లటి లేకపోతే నార్మల్ పెరుగు కూడా వేసుకోవచ్చు. అందులో అరబద్ద నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఇప్పుడు అందులో గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర, 6 నుండి 7 వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసి వేసుకోవడం. అందులోనే ఫ్రెష్గా దంచుకున్న 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. ఫ్రెష్గా దంచితే ఆ ఫ్లేవరే వేరండి. మీరు తప్పకుండా ఇలా ఫ్రెష్గా వేయడానికి ట్రై చేయండి. అలాగే 2 టీ స్పూన్ల ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. ఉప్పు కారాలు మీ రుచిని బట్టి వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేయాలి. అలాగే ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ గుప్పెడు వేయించిన ఉల్లిపాయలు, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి ఎలా చేయాలో కూడా ఈ వీడియోలో చూపిస్తున్నానండి, మీరు చూడండి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం కేవరా వాటర్ అని దొరుకుతుందండి. అది లేకపోతే రోజ్ వాటర్ 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. అది కూడా లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఈ పదార్థాలన్నీ బాగా కలపాలి. చేతితో కలిపితేనే బాగా కలుస్తుంది అనమాట. ఇలా కలిసినప్పుడే ఉప్పు సరిపోయింది లేదో చూసుకోండి. మూత పెట్టేసి 1 గంట పాటు మ్యారినేట్ చేసుకోండి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా మంచిది. ఇప్పుడు మనం 2 గ్లాసుల బాస్మతి బియ్యం తీసుకోవాలి. ఇవి 1/2 kg బియ్యం అండి, నేను ఈక్వల్గా తీసుకున్నాను. 1/2 kg బియ్యాన్ని తీసుకొని ఇప్పుడు వీటిలో నీళ్లు పోసి 2 సార్లు బాగా కడిగితే దాని పైన ఉన్న స్టార్చ్ అంతా పోయి అన్నం ఉడికినప్పుడు పొడి పొడిగా వస్తుంది. సో ఇలా 2 సార్లు బాగా కడిగేసి నిండుగా నీళ్లు పోసి అరగంట నుండి గంట వరకు నానబెట్టుకోండి. చికెన్తో పాటుగా నానబెట్టుకుంటే ఈ 2 చక్కగా నానిపోతాయి. 1 గంట అయిన తర్వాత చికెన్ చూసారా చక్కగా మ్యారినేట్ అయి ఉంటుందన్నమాట. చాలా మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది చూడండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పొయ్యి మీద పెట్టి అందులో 100 గ్రాముల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 3 పెద్ద ఉల్లిపాయలు పొడుగ్గా సన్నగా కట్ చేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ మనం ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. దానికోసం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ దాదాపు 10 నుండి 15 నిమిషాల వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడే కొంచెం టైం పడుతుంది. దీన్ని మీరు ఎక్కువ ఒకేసారి ప్రిపేర్ చేసేసి పెట్టుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం టైం తీసుకుంటుంది. మిగతా ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. వేగేటప్పుడు కొంచెం ఉప్పు వేసి మీరు చక్కగా వేయించుకోండి. చూస్తారు కదా బ్రౌన్ కలర్ వచ్చినాయి. ఇలా వచ్చిన తర్వాత మీరు తీసి పక్కన పెట్టుకోండి. వీటిలో నుండే నేను కొన్ని మ్యారినేషన్లో కూడా వేసాను అనమాట. కొంచెం పక్కన పెట్టుకొని తర్వాత వాడుకుంటాము. ఇప్పుడు మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్లో మనం ఒక 2 బిర్యానీ ఆకులు వేసేసి మ్యారినేట్ చేసి పెట్టుకుని చికెన్ వేసేయాలి. చికెన్లో ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం పెరుగుతో మ్యారినేట్ చేస్తాం కాబట్టి ఆల్రెడీ చికెన్లో చాలా వాటర్ ఉంటాయన్నమాట. అవన్నీ ఉడికినప్పుడు బాగా వస్తాయి పైకి. మరింత స్పైసీ కావాలనుకుంటే 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా పొడి వేసుకోండి. ఇక్కడ నేను వీడియో కోసం చేస్తున్నాను కాబట్టి లిక్విడ్ కలర్లో కొంచెం వాటర్ కలిపి వేస్తున్నాను అనమాట. ఆరెంజ్ ఫుడ్ కలర్ ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి. కలర్స్ జస్ట్ నేను వీడియో కోసం మాత్రమే వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మనం 3 విజిల్స్ ఉడికించుకోవాలి. ప్రెషర్ అంతా పోయేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. వాటర్ పోయాల్సిన అవసరం లేదు. ఇది ఉడుకుతుంటుంది. మరొక పొయ్యి మీద లోతుగా ఉన్న గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని అందులో బిర్యానీ మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఆ వాటర్లో ఈ వీడియోలో చూపించిన మసాలాలన్నీ వేయాలండి. 1 టీ స్పూన్ షాజీరా, 5-6 మిరియాలు, 2 అంగుళాల దాల్చిన చెక్కలు, 4 యాలక్కాయలు, 1 నల్ల యాలక్కాయ, 1 చిన్న జాపత్రి అంటాం కదా అది, 2 స్టార్ ఎనైజ్ అంటే అనాస పువ్వులు, మరాఠీ మొగ్గలు, అలాగే 10 వరకు లవంగాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ బండపువ్వుని లేకపోతే స్కిప్ చేయొచ్చు. మిగతావన్నీ మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. ఈ మసాలాలన్నీ నీళ్ళలో వేసేసి అరబద్ద నిమ్మరసం పిండి 2 టీ స్పూన్ల ఉప్పు వేయాలి. ఉప్పు తర్వాత అవసరమైతే వేసుకోవచ్చు అనమాట. ఉప్పు వేసేసి అలాగే 2 బిర్యానీ ఆకులు వేసి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు నూనె కానీ నెయ్యి కానీ వేయాలి. నూనె నెయ్యి వేయడం వల్ల అన్నం ఉడికినప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది. హై ఫ్లేమ్లో పెట్టుకుని రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బిర్యానీ రైస్ని మనం ఇలా వడపోసి పెట్టుకోవాలన్నమాట. ఒక 10 నిమిషాలు ఇలా వడపోసి పక్కన పెట్టుకున్న బిర్యానీ రైస్ వేసేసి హై ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మీరు టైం చూసుకోండి, మనకి 5 నిమిషాలు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. చూసారు కదా బియ్యం ఇలా పైకి వస్తూ ఉంటాయన్నమాట. వీటిని డాన్సింగ్ ఆఫ్ రైస్ అంటారు. ఈ విధంగా వచ్చినప్పుడు మీరు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బియ్యాన్ని ఫిల్టర్ చేసుకోవాలి.
ఈ వాటర్ని వెంటనే పడేయకండి. ఈ వాటర్ని మనం తర్వాత అన్నం ఉడికించేటప్పుడు వేసుకుంటాం అనమాట. ఒకసారి చెక్ చేస్తే మనకి పలుకు ఉండాలన్నమాట. ఈ రైస్ 60% మాత్రమే ఉడకాలండి. అందుకని మనం 5 నిమిషాల్లోనే స్టవ్ ఆఫ్ చేసేస్తాం. ఈ రైస్ని పక్కన పెట్టి వాటర్ని కూడా పక్కన పెట్టుకోండి, తర్వాత వాడుకుంటాం అనమాట. ఈ లోపుగా కుక్కర్లో ప్రెషర్ అంతా పోతుంది. ఓపెన్ చేసి చూసారంటే మీరు చూడండి చక్కగా ఉడికిపోతుంది అనమాట చికెన్. ఎన్ని వాటర్ వచ్చినాయి చూడండి, చాలా బాగా వస్తాయి అనమాట. నాకు చాలా ఎక్కువ వాటర్ వచ్చినాయి కాబట్టి ఈ వాటర్ని నేను ఒక బౌల్లోకి తీసుకొని మెజర్ చేశానండి. 1/2 గ్లాస్ వచ్చింది. చూసారు కదా ఎంత వచ్చినాయో చికెన్ గ్రేవీలో. ఇందులో చాలా ఆయిల్ కూడా పైకి తేలుతుంది అనమాట. ఒకవేళ మీకు ఇలా గ్రేవీలో ఎక్కువ వాటర్ రాకపోతే మీరు 1/2 గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి మనం వండుకునేటప్పుడు. తర్వాత ప్రాసెస్లో చూపిస్తానండి. ఇక్కడ నా గ్రేవీలో చాలా ఎక్కువ వాటర్ వచ్చినాయి కాబట్టి వీటిని తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అందులోనే మనం ఉడికించి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ ఒక లేయర్గా వేయాలి. లేయర్గా వేసి వెడల్పుగా స్ప్రెడ్ చేయాలి. వెడల్పుగా స్ప్రెడ్ చేసిన తర్వాత దాని మీద మనం ఇందాక తీసి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొంచెం పుదీనా, కొత్తిమీర, అలాగే మీకు కలర్ కావాలనుకుంటే కొంచెం కలర్, ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్ వేసుకోండి. 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. తర్వాత ఇంకొక లేయర్ రైస్ వేసుకోవాలన్నమాట. సేమ్ ఇందాకట్లాగే రైస్ వేసేసి వెడల్పుగా స్ప్రెడ్ చేసి ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, అలాగే 1 టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా పొడి. మీకు నచ్చితే కలర్స్ వేసుకోండి. ఇక్కడ నేను జస్ట్ వీడియోలో మంచిగా కనపడడం కోసం మాత్రమే కలర్స్ వేస్తున్నాను. ఆరెంజ్, రెడ్ కలర్, ఎల్లో కలర్, గ్రీన్ కలర్ వేస్తున్నాను అనమాట. ఇది ముస్లిం స్టైల్ బిర్యానీ అనొచ్చు, ఎందుకంటే కలర్గా కనిపిస్తుంది అనమాట. 1 టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసి మనం ఇందాక తీసి పక్కన పెట్టుకున్నాం కదా 1/2 గ్లాస్ వరకు ఈ చికెన్ గ్రేవీ వచ్చిందనమాట నాకు. ఒకవేళ మీకు ఇంత రాకపోతే 1/2 గ్లాస్ వాటర్ ఖచ్చితంగా వేయండి. మీరు వాటర్ వేయకపోతే ఈ బిర్యానీ అనేది మాడిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను 1/2 గ్లాస్ కొలుచుకొని ఆ చికెన్ వాటర్ వేసేసాను. వేసేసి మూత పెట్టి హై ఫ్లేమ్లో 1 విజిల్ మాత్రమే రానివ్వాలి. 1 విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ అంతా దానంతటా అది పోయేంత వరకు వెయిట్ చేయాలి. దాదాపు 15 నిమిషాల వరకు ప్రెషర్ ఉంటుందన్నమాట. అది పోయిన తర్వాత మూత తీసి చూడండి, చాలా బాగా బిర్యానీ రెడీ అయిపోతుంది. అడుగును కూడా అడుగుంటుంది అనమాట, మీరు వాటర్ పోస్తారు కాబట్టి. ఒకవేళ వాటర్ తక్కువ అయితే మీరు కొంచెం వాటర్ పోసుకొని మరొక విజిల్ ఉడికించుకోవచ్చు. కానీ ఈ కొలతలు పాటించినట్లయితే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి చాలా బాగా ఉడికింది కదా, అన్నం కూడా పొడి పొడిగా చాలా బాగుంది. అడుగున ఒకవేళ గ్రేవీగా అనిపిస్తే ఒకసారి మీరు కలిపారంటే రైస్ తోటి సరిపోతుంది అనమాట. చూడండి చాలా బాగుంది కదా. ఇక్కడ నేను మంచిగా గార్నిష్ చేయడం కోసం ఒక ఎగ్ని, ఒక నిమ్మకాయని పెట్టాను అనమాట. చాలా బాగుంటుంది. మీరు పెరుగు పచ్చితో సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా తినేయచ్చు. చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. ఇందులో వాడిన బిర్యానీ మసాలా, గరం మసాలా లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు తప్పకుండా చెక్ చేయండి. ఆ మసాలాలు వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం బియ్యం వేసిన తర్వాత కూడా కొంచెం వాటర్ పోయాలన్నమాట. మీరు వాటర్ పోయడం మర్చిపోయినట్లయితే అడుగంటుతుంది, మాడుతుంది అనమాట. అలాగే 1 విజిల్ మాత్రమే లాస్ట్లో ఉడికించుకోవాలి. ప్రెషర్ పోయేంత వరకు వెయిట్ చేయాలి. అంతేనండి, ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. బాయ్.